జలమండలిలోని ఒకే విభాగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్నారు కొందరు అధికారులు. ప్రభుత్వాలు మారినా వీరు మాత్రం బదిలీ అవడం లేదు. భారీగా ఆదాయం వచ్చే విభాగం తప్ప మిగతా పోస్టులు చేసే ప్రసక్తే లేదంటున్నారు. ఉన్నతాధికారులు వచ్చిపోతున్నా ఈ అధికారులు మాత్రం అక్కడే జెండా పాతుకొని ఉంటున్నారు. హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు విభాగంలో కుర్చీని వదలడం లేదు కొంతమంది అధికారులు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 16 ఏళ్లుగా ఒకే విభాగంలో కొనసాగుతున్నారు. ప్రతి ఏడాది జనరల్ ట్రాన్స్ఫర్స్లలో పదుల కొద్ది అధికారులు రెవెన్యూ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కి బదిలీ అవుతున్నా ప్రాజెక్టు విభాగంలోని కొందరు అధికారులు మాత్రం అక్కడే తిష్ట వేసుకుని ఉంటున్నారు. మేనేజర్ స్థాయిలో అక్కడికి వచ్చిన వారు డీజీఎం, జనరల్ మేనేజర్ స్థాయి వరకు ప్రమోషన్స్ తీసుకుంటూ అక్కడే ఉంటున్నారు. జలమండలిలో ప్రాజెక్టు డిపార్ట్మెంట్ కీలకమైంది. టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లను ఎంపిక చేయడం, పనుల నాణ్యత పర్యవేక్షించడం, డిపిఆర్లు తయారు చేయడం, నీటి అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేయడం లాంటి ప్రధాన పనులను ఈ డిపార్ట్మెంట్ అధికారులే చూస్తారు. అలాగే వివిధ ప్రాజెక్టుల నుంచి నగరానికి నీటిని తరలించే పెద్ద డయామీటర్ ట్రాన్స్మిషన్ పైప్లైన్ల నిర్మాణం, ప్రెషర్ టెస్టింగ్, రిపేర్లు కూడా చూస్తారు. వాటర్ ట్రీట్మెంట్ల ప్లాంట్ల నిర్మాణం, మానిటరింగ్ లాంటి అంశాలు ఈ విభాగపు అధికారులే చూస్తారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్మిషన్, రెవెన్యూ విభాగాల్లో అంతగా ముడుపులు రావని ఈ డిపార్ట్మెంట్ల వైపు చూడటం లేదు. ఉన్నతాధికారులను మెయింటైన్ చేస్తూ 20 ఏళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తున్నారని ఇతర అధికారులు చర్చించుకుంటున్నారు. బదిలీల పేరుతో ఇతర అధికారులను తరలించినా వీరిని మాత్రం కదపకపోవడం జలమండలిలోని ఇతర అధికారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ప్రతిసారి జరిగే సాధారణ బదిలీల్లో కొత్తగా వచ్చిన అధికారులను, ఫీల్డ్ స్టాఫ్ను ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చినా ఈ ప్రాజెక్ట్స్ విభాగంలోని కొందరు అధికారులు మాత్రం మారడం లేదు. ప్రాజెక్ట్స్ లో ఉంటేనే ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఈ కొందరికే శాశ్వత హక్కుల్లా చేశారని చర్చించుకుంటున్నారు. ఇతరులు ఎప్పటికప్పుడు బదిలీలు ఎదుర్కొంటుంటే వీళ్ళను మాత్రం ఎందుకు టచ్ చేయడం లేదని మాట్లాడుకుంటున్నారు. ఒకే విభాగంలో 20 ఏళ్లుగా చేయడంతో మునార్కుగా మారుతున్నారని చెబుతున్నారు. తమకు నచ్చిన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అధికారులకు అనుభవం వచ్చినా ప్రాజెక్టు డిపార్ట్మెంట్లో ఎంటర్ కానివ్వడం లేదని చర్చించుకుంటున్నారు. ప్రాజెక్టు విభాగంలో ఉన్న కొందరు అధికారులు తమ బంధువుల పేర్లతో ప్రైవేటు కంపెనీలు పెట్టుకుని టెండర్లు వారికి వచ్చేలా చేస్తున్నారని ఇతర అధికారులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల రిపేర్లు లేకున్నా రిపేర్లు ఉన్నట్లు చూపిస్తూ ఆయా కంపెనీల ద్వారా రిపేర్లు చేయించినట్లు బిల్లులు ఇప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా అధికారులు మాత్రం మారడం లేదని, ఉమ్మడి ఏపీలో ఈ విభాగంలోకి వచ్చి ఇంకా ఇక్కడే ఉంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రాజెక్టు డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు ఇతర అధికారులు.